ఆ తర్వాత ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టాడు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్బుల్లో పెడతాడు. ఈ రోజు హైదరాబాద్ లో ఏముందని నువ్వు ఇక్కడ ఉన్నావు? ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు అందరూ నీతోటి నాయకులు, ఆ రోజు రాజశేఖర రెడ్డితో ఉన్న వాళ్ళందరూ గేల్ చేసిన వాళ్ళే కదా, కంప్యూటర్లు కూడా గుడ్లు పెడతాయా అని కూసిన వాళ్ళే కదా, ఇంటర్నెట్ గురించి మాట్లాడితే పంపు సెట్లు అని చెప్పి కిండల్ చేసిన వాళ్ళే కదా. కానీ ఈ రోజు ఏ విధంగా అప్డేట్ అయిందో, ఏ విధంగా ఆ రోజు ఆయన వేసిన పునాదుల వల్ల ఈ రోజు రూపురేఖలు ఎలా మారాయో నీకు తెలియదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం అయితే ఆయన చెవులో పోయి ఆయన ముందర తిట్టు. ఈ విధంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏది పెడితే అది మాట్లాడితే జనాలు నవ్వుతారు. ఆ రోజు ఆయన విజన్ 2020 అని చెప్పి ఒక రూపకల్పన చేసి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తలరాతను మార్చడానికి ఆ రోజు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు. ఎన్నో నూతన రిఫార్మ్స్ తీసుకొని వచ్చి, కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొని వచ్చి, మొత్తం ఎన్నో కొత్త కొత్త పాలసీలు తీసుకొని వచ్చి, ఐటీ పాలసీస్ కావచ్చు, అదేవిధంగా టెలికాం పాలసీ కావచ్చు, ఈ విధంగా ఎన్నో పాలసీలు తీసుకొని వచ్చారు. ఆ రోజుల్లోనే డ్రిప్ పైన ఒక స్పెషల్ కమిటీ వేసి ఆ డ్రిప్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని చేశారు. అదేవిధంగా మెట్రోకి పునాదులు కావచ్చు, అదేవిధంగా ఐటీ కంపెనీస్ తీసుకొని ఇంజనీరింగ్ కాలేజెస్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కావచ్చు, ఈ విధంగా ఆ రోజు ఆయన అనేక మార్పులు తీసుకొని వచ్చాడు.